హాయ్ అండి. ఈరోజు మనము బెండకాయ తాలింపు చేసుకుందామండి. చాలా లేత బెండకాయలండి. ఇవి 1/4 కేజీ బెండకాయలండి మొత్తము. దానికి కావాల్సిన పదార్థాలు శనగబ్యాళ్ళు, కరివేపాకు, కొంచెం అంత జీలకర్ర అండి, అంతే అండి. కొంచెం ఎర్రగడ్డ, కొంచెం పచ్చిమిరపకాయ అండి. ఇలా అడ్డంగా కోసుకోవాలి. కొంచెం కొబ్బరి తెల్లగడ్డ అండి మిక్సీ, కొంచెం పసుపు, చాలా ఉప్పు. చాలా త్వరగా అయిపోతుందండి. ఆవాలు, జీలకర్ర, వీటిని తిరువాత గింజలండి, కొంచెం నీళ్ళండి, కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ పడుతుందండి దీనికి. ముందు ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట అన్న తర్వాత తిరువాత గింజలండి, ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి అయితే ఇంకా బాగుంటుందండి. నేను పచ్చి కొబ్బరి అందుబాటులో లేక ఇలా ఎండు కొబ్బరి వేసానండి. ఎండు కొబ్బరి అంటే ఇదేం ఎండు కొబ్బరి కాదండి, పచ్చి కొబ్బరి. మేము టెంకాయలు కొట్టుకుంటాం కదండి, ఆ పచ్చి కొబ్బరిని ఎండబెట్టి ఇట్లా కట్ చేసి పెట్టుకుంటానండి నేను. కొంచెం పచ్చిమిరపకాయ అండి. పచ్చిమిరపకాయ కొంచెం వేగిన తర్వాత, పచ్చిమిరపకాయ ఎక్కువ వేగాల్సిన పని లేదండి, దీనికి కొంచెం వేగకపోయినా కూడా బాగుంటుందండి తాలింపుకి. కొంచెం కరివేపాకు. చాలా ఈజీ అండి. లేత బెండకాయలండి, ఒక 1/4 కేజీ తీసుకున్నాను. లేత బెండకాయలు కాబట్టి నాకు ఒక 10 మినిట్స్లో అయిపోయిందండి. ముదురు బెండకాయతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది అన్నంలో కలుపుకొని తినేకి, రోటీలోకి, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. అన్నంలో వైట్ రైస్లో కలుపుకొని తినేదానికి కూడా బాగుంటుందండి. కొంచెం ఎర్రగడ్డ అండి. దీనికి ఎర్రగడ్డ ఎక్కువ వేగాల్సిన పని లేదండి, ఊరికే అలా వేగితే చాలండి. 1 సెకండ్ 2 సెకండ్లు అలా, ఇంకా వెంటనే బెండకాయ వేసేసుకోవడమేనండి. లేత బెండకాయలు కదండి, నాకు తొందరగా మగ్గిపోయినాయి నూనెలో. చూడండి, నేను ఎంతసేపు అన్నానండి, ఒక 4-5 సార్లు అలా కలబెట్టాను అంతే. ఈ టైంలో నేను బెండకాయ వేసేసానండి. ఈ విధంగా తొందరగా మగ్గిపోయినాయండి, చాలా లేతగా ఉన్నాయండి. ఎందుకు ఇన్నిసార్లు లేతగా అంటున్నానంటే 10 మినిట్స్లో అయిపోయింది, వెంటనే మగ్గిపోయినాయి కాబట్టి అన్నిసార్లు చెప్పాల్సి వచ్చిందండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసుకుందామండి. 2 స్పూన్లు ఉప్పు పట్టిందండి నాకు. కొంచెం పసుపు, ఉప్పు. ఒకసారి ఈ విధంగా బెండకాయని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మా అమ్మగారు వంట అండి. 3 స్పూన్లు పట్టిందండి ఉప్పు. అదే మనం ఎంత తింటామో అంత వేసుకుందామండి, అంతే. నాకైతే కనుక ఈ బెండకాయలకి ఇంత పట్టిందండి. మనం ఉప్పు తగినంత, మన రుచికి తగినంతగా వేసుకుందామండి. చూడండి, తొందరగా మగ్గిపోయింది. నేను ఇంకా మూత కూడా పెట్టలేదండి, ఈ టైంలోనే తొందరగా మగ్గిపోయిందండి. నేను మళ్ళీ చేయడం కూడా కొంచెం మీడియం మంటలోనే చేసినానండి, పెద్ద మంట కూడా పెట్టలేదు. చూడండి ఎలా మగ్గిపోయిందో. బెండకాయ అంతా దగ్గరకు వచ్చేసి నూనె వదులుతూ ఉంది. ఈ విధంగా అండి నూనెలోనే వేపుకొని నేను మీకు చూపిస్తున్నానండి. తొందరగా ఏగిపోయిందని అదే పనిగా చూపిస్తున్నాను, తొందరగా మగ్గిపోయిందనేసి. ఈ టైప్ చాలా బాగుంటుందండి. ఇలా కొబ్బరి, తెల్లగడ్డ మిక్సీకి వేసేసుకొని, ఇలా ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ తరుక్కోవడం, తిరువాత గింజలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగబ్యాళ్ళు వేసేసుకొని, పచ్చిమిరపకాయ ఏగకుండా వేగాలి, ఎర్రగడ్డ కూడా అంతండి, ఏగకుండా బెండకాయ వేసేసుకోవడమే. ముదురు బెండకాయ అయినా కానీ మూత పెట్టి తీసుకుంటా వేపుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొబ్బరి, తెల్లగడ్డ మిక్సీకి చేశానండి, అది కూడా వేసేసాను. అది కొంచెం అట్లా వేసేసి ఏం చేశానండి, పచ్చి కొబ్బరితో ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరితో, ఎండు కొబ్బరి కంటే. ఏం లేదండి, మిక్సీకి పచ్చి కొబ్బరి,
తెల్లగడ్డ మిక్సీకి వేసుకోవాలి అంతే. దీనికి కొంచెం అంత నీళ్ళండి, చూపించాను కదా, టీ గ్లాస్లో సగం మిక్సీ కడిగిన నీళ్ళు, మీకు చూపించిన నీళ్ళే మిక్సీ కడిగి వేసానండి అంతే. టీ గ్లాస్లో ఒక పావు బట్టే అండి, పావు నీళ్ళు అనుకోండి అంతే. అంతే అండి, మూత పెట్టేశాను. ఒక 2 minutes 3 minutes పట్టిందండి ఇది ఆ నీళ్ళన్నీ మగ్గిపోయేదానికి. అంతేనండి, మూత పెట్టి మగ్గిస్తే బాగుంటుందని మూత పెట్టానండి. మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఈ లేత బెండకాయకి. చూడండి, సిమ్లోనే ఉంది. ఇలా ఒక 2 seconds పెట్టారండి, అయిపోయిందండి అంతే. చూడండి, నూనె కొంచెం కూడా లేదు, వాటర్ అంతా అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. ఈ ప్రాసెస్ చాలా బాగుంటుందండి, ఈజీ ప్రాసెస్, బాగా చేసుకోవచ్చండి బెండకాయ. థ్యాంక్ యూ.